తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు మన ప్రియతమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి మన గిరిజనులకు అండా దండ అభివృద్ధికి మారిపోయారు సంక్షేమానికి మారిపోయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన అరకువేలి గడ్డపై అడుగు పెడుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలుకుతుంది అరకువేలి గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు గడ్డపై అడుగు పెడుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోండి మీ యొక్క ప్లేస్ లో. ఈరోజు నేను అరకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను చాలా సార్లు అరకుకు వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత స్పందన, ఇంత అభిమానం. ఎందుకంటే ఇది అరకు పార్లమెంటు సమావేశం అయినప్పటికీ ఈ దగ్గర ఒరిస్సా నుంచి భద్రాచలం వరకు, తెలంగాణ వరకు ఈ పార్లమెంట్ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈరోజు అరకులో మా తమ్ముళ్ళు చూస్తున్న యువతని ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు. ఇంకో పక్క మా ఆడబిడ్డలు చూస్తున్నాను, గిరిజన సోదరీమణులు చూస్తున్నా. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. వేదిక పైన, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు మరొక్కసారి అభినందనలు. ఇంత మంచి మీటింగ్ నిర్వహించిన దానికి గాను నాకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఒక నవ్యాంధ్రప్రదేశ్ అనే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా
నేను అన్ని ప్రాంతాలు తిరిగాను. కానీ నాకు నచ్చిన ప్రాంతం, నేనెప్పుడు అభిమానించే ప్రాంతం ఈ అరకు. దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయం మన అరకు ప్రాంతం. ఎక్కడ చూసినా ఇక్కడ కాఫీ తోటలు, పచ్చని కొండ కోనలతో అరకు అందంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కోనసీమ ఒక రకంగా అందంగా ఉంటే అందాల సీమ అయితే, దానికి మించిన వాతావరణం అన్ని కలిసి ఉండే ప్రాంతం ఈ అరకు ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఆ రోజే ఆలోచించాను, ఇక్కడ గిరిజనులు ఉన్నారు. గిరిజనులు ఉన్నప్పుడు ఇంత మంచి ప్రాంతం, బంగారు పండించే భూములున్నాయి, కష్టపడి గిరిజనులున్నారు. మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే మనం పండించే పంటలకి మైదానంలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ వస్తాయి. కానీ దుర్మార్గం, ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మీరందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను. అరకు కాఫీ అనే పేరు నేనే పెట్టాను. అక్కడి నుంచి ఎక్కడికక్కడ నాంది ఫౌండేషన్ కూడా నేనే ప్రారంభించాను. అప్పట్లో అంజిరెడ్డి గారు చూసుకునేవారు. ఆ తర్వాత ఈరోజు ఆనంద మహేంద్ర అండ్ కంపెనీ CEO ఆయన చూస్తున్నాడు. నేను వారికి ఒకటే చెప్పాను, మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మా అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయండి. దానివల్ల మా గిరిజనుల బ్రతుకులకి మెరుగవుతాయని చెప్పి వారిని కోరాను. అందుకనే ఈరోజు మీరు ప్యారిస్కి పోతే ఇండియా నుంచి పెద్దగా ఉండవు గాని బ్రాండ్లు, మన అరకు కాఫీ ప్యారిస్ లో కూడా బ్రహ్మాండంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఎన్నో కాఫీలున్నా అరకు కాఫీకి ప్రత్యేకత ఉంది. టేస్ట్ లో గాని అందులో ఉండే మంచి కాఫీ ఇచ్చే గుణాలు ఇక్కడున్నాయి. ఈవెన్ దావోస్ లో అరకుని మనం ప్రమోట్ చేశాం. మనం ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతే రేపు ఎల్లుండి ముంబైలో కూడా ఒక అరకు కాఫీ పెద్ద సెంటర్ వస్తా ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్తులో అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా, మనం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే ఈరోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది. నేను ఇక్కడుండే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు. ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు. కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది. దీనివల్ల కూడా మీరు చూస్తే ఇక్కడుండే యువత నిర్వీర్యం అయిపోతారు. నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే కనపడ్డారు నాకు. వీళ్ళు గాని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి సొంతం, అందులో మన యువతకే సొంతం. అది నా ఆలోచన. ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించాం. నేను ఐటీ తీసుకొచ్చాను, అప్పుడే సెల్ ఫోన్ తీసుకొచ్చాం. ఈ రోజు నేను వస్తా ఉంటే ప్రతి ఒక్కడూ ఒక సెల్ ఫోన్ పెట్టుకుని నా మీటింగ్ అంతా షూటింగ్ చేస్తూ ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళకు చూపించే పరిస్థితికి వచ్చారు. టెక్నాలజీ
ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం. దీన్నే సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం, గిరిజనుల పొట్టగొట్టే ప్రభుత్వం, మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మనం నమ్మారు. నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి గతంలోకి వెళ్ళండి. నేనే గిరిజనులో ఒక చైతన్యం తీసుకురావాలని ఆ రోజు చైతన్యం అనే పేరు పెట్టి గిరిజన సంక్షేమానికి నాంది పలికాం. గురుకుల పాఠశాలలో పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గిరిజనుల్లో చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఇంకా చదువుకోవాలి, టీచర్లు కూడా వీళ్ళు సరిగా లేరు, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ టీచ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బీఈడీ పాస్ కాకపోయినా, టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉపాధ్యాయ నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 2003లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను. జీవో నెంబర్ 3 తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చా. ఆ జీవో నెంబర్ 3 వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని, టీచర్లు గాని మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను. మీరందరూ 2 సార్లు ఓటు వేశారు కదా అతనికి, జగన్మోహన్ రెడ్డికి. 2014లో వేశారు, 2019లో వేశారు. నేను అడుగుతున్నా, నేనిచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా? ఇంకా మీకు కోపం రాలా? వచ్చిందా కోపం? ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? ఇచ్చాడా ఉద్యోగం? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది, ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్. ఎక్కడికి పోతున్నాం? 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండి ఇంటికి పోతున్నాడు. ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావు. నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా, దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు. నేను అడుగుతున్నా, అరకులో ఒక సవాలు విసురుతున్నా. ఇక్కడుండే గిరిజనులకు జీవో నెంబర్ 3 ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? మైదానం ఉన్నోళ్ళు మన ఏజెన్సీ ప్రాంతానికి వస్తారు. ఇది ఏ విధంగా సమంజసమేమో నాకు అర్థం కావడం లేదు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తాం. అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదని గిరిజన సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో ఒక్క మంచి పని మీకేమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు. ఈరోజు మీరు చూడండి, 16 పథకాలు
గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాల్ని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అయినా నా ఎస్టీలు అంటాడు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఎన్టీఆర్ విద్యోన్నత పథకం రద్దు చేశాడా లేదా? అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. అదే ఆ రోజు మీరు చూస్తే నేను ఒకటి ఆలోచించాం, ఎక్కడైతే ట్రైబల్ వెల్ఫేర్ ఉందో, మీ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లల్ని ప్రత్యేకంగా చదివించి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కోచింగ్ ఇప్పించి, ఇంకో పక్క ఐఐటి ఐఎం కోచింగ్ ఇప్పించి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయేదిగా చేశాం. అది పోయింది. విదేశాలకి గిరిజన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా మీకు స్కాలర్షిప్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కూడా తీసేశారు ఈరోజు. ఇంకో పక్క నైపుణ్యం కోసం శిక్షణా కేంద్రాలు పెడితే అవి తీసేసే పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు పెళ్లిళ్లు చేయాలంటే డబ్బులు లేకుండా అవస్థపడతా ఉంటే నేను ఒకటే ఆలోచించాను, గిరిపుత్రిక కళ్యాణ పథకం తీసుకొచ్చాను. వస్తామందా ఈరోజు? అది ఇస్తున్నారమ్మా మీకు? అది కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మన బిడ్డల కోసం మైదానంలో ఎక్కడున్నా భారతదేశంలో రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, మంచి స్కూల్లో మన పిల్లల్ని చదివించాలని, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళని చదివిస్తే అందరితో సమానంగా అంటే కూడా ఇంకా ఎక్కువ ముందుకు పోతారనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లో నేను అడ్మిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కరికి వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కేంద్రం 60% గ్రాంట్ ఇస్తారు కొన్ని పథకాలకి. ట్రైకా ద్వారా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఈ పెద్ద మనిషి ట్రైకార్ లో ₹1 తీసుకోలేదు. అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే 60 వాళ్ళు ఇస్తారు, మనం 40 పెట్టాలి. ఆ 40 పెట్టలేక మీ మీద ఇష్టం లేక 60 రూపాయలు కూడా వదిలించుకున్నాడంటే ఈయన ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, పేదల వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరమైతే ఇంకా కొంత అప్పు తెచ్చినా సరే మా గిరిజనుల కోసం ఖర్చు పెడితే వాళ్ళు అభివృద్ధి అవుతారు. అలాంటి ధ్యాస లేని వ్యక్తి. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, గిరిజన ప్రాంతంలో ఆ రోజు నేను మస్కిటోస్ ఎక్కువ దోమలు ఉంటాయనే ఉద్దేశంతో మస్కిటో నట్లు కూడా ఇచ్చా. మీకు జ్ఞాపకం చేసుకోవాలి, సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే మీకు పౌష్టికాహార లోపం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ రోజుట్లోనే ఫుడ్ బాస్కెట్, ఒక ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకందరికీ ఒక ఫుడ్ బాస్కెట్ ఒకటి ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని చేశారు. ఈ రోజు ఒకటి అడుగుతున్నా, ఏ ప్రభుత్వం అయినా సరే పేదవాళ్ళ ఆదాయం పెంచి ఖర్చులు తగ్గించాలి. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ రక్తం తాగుతున్నారు తప్ప పేదవాళ్ళకి ఎక్కడా లాభం చేయడం లేదు. నేను ఆ రోజు ఆలోచించాను, ఈ పేదవాళ్లు వాడే కరెంట్లో 200 యూనిట్లు విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మీ అందరికి ఇచ్చామా లేదా అని నేను అడుగుతున్నా. అదే మరి ఈ రోజు చూస్తే జగ్జీవన్ జ్యోతి పథకం కింద ఇచ్చిన ఉద్యోతిని పట్టణ ప్రాంతాల్లో తీసేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టి, కండిషన్లు పెట్టి కోతలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూడండి, మొబైల్ అంబులెన్సెస్, ఇది కాకుండా దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాం. ఆ రోజు ఎక్కడికి పోయినా రోడ్డు ఉన్నంత వరకు అంబులెన్స్ ఉంటుంది, రోడ్లు లేకపోతే స్కూటర్లే ఫీడర్ అంబులెన్స్లు పెట్టుకుని మీ యొక్క ఇంటి నుంచి నేరుగా హాస్పిటల్ తీసుకుపోయేట్టుగా ఆ రోజు ఏర్పాటు చేశాం. ఈ రోజు అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడా ఇవి లేవు. ఇంకో పక్క గిరిజనులకి 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం ప్రభుత్వంది. ఆ రోజు ఏం చెప్పాడు, 45 ఏళ్ళకి ఇస్తాడు.
ఇచ్చాడా ఇప్పుడు మీకు అని అడుగుతున్నా. వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇల్లు కట్టుకోవాలంటే ₹1,00,000 అదనంగా మీకు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఇండ్లు కడతామని మిమ్మల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన గిరినెట్ అనే పేరు పెట్టి 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 184 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఇప్పుడంతా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లు పనిచేయాలంటే నెట్ ఉండాలి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ యొక్క అరకు వ్యాలీని, గిరిజన ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేయడం కోసం ఆ రోజు 184 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం. ఇంకో పక్క 500 కోట్ల రూపాయలతో అల్లూరి మ్యూజియం విశాఖపట్నంలో ఏర్పాటు చేసి దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇట్లా 1-2 కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు. ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఉంది. నేనున్నప్పుడు ఒకటే మాట చెప్పాను, ఈ బాక్సైట్ ఇక్కడ తవ్వడానికి వీలు లేదు. అంత మునుపు కూడా దాన్ని తవ్వేదానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేసి నియంత్రణ చేసి ఇప్పుడు లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వే పరిస్థితికి వచ్చాడు. మన ఎమ్మెల్యేలు పోరాడారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పోరాడారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు కానీ లాటరైట్ దోపిడీ ఆపలేదు. ఆ లాటరైట్ ఎక్కడికి వెళ్ళింది? ఏజెన్సీ ప్రాంతం నుంచి భారతీయ సిమెంట్కి వెళ్ళింది. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది అంటే గిరిజనుల యొక్క ఆస్తిని, సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో? ఏ ఊరికైనా రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో? ఆ రోజు మనం వేసిన సిమెంట్ రోడ్లే కదా. కొత్తగా ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఇంకో పక్కన మీరు చూస్తే మళ్లీ డోలీలపై గర్భిణీ స్త్రీలను మోసే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా అనారోగ్యం పాలైతే ఏవైతే అంబులెన్స్ లో పోయి, లేకపోతే నేను ఇంత మునుపు చెప్పినట్టు మనం పెట్టినటువంటి ఫీడర్ అంబులెన్స్ లో పోయి మళ్ళా డోలీనే మీకు గతి అయింది. మొన్నే శ్రీంగవరపుకోటలో చిట్టంపాడుకు చెందిన గంగుల భార్య బిడ్డ వైద్యం కోసం వస్తే వైద్యం అందకపోతే ఇద్దరూ చనిపోయారు. ఇంటికి తీసుకుపోవాలి శవాన్నని ఆ భర్త ప్రాధేయపడితే కడాన అంబులెన్స్ పంపేలా వెహికల్ రాకపోతే స్కూటర్ పైన ఎక్కించుకుని ఆ శవాన్ని ఇంటికి తీసుకుపోయాడంటే ఎంత అవమానం ఈ నాగరిక ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను, బాధ ఉంది, నిస్సహాయాన్ని. కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ వస్తే వాళ్ళని తీసుకుపోవాలంటే వెహికల్స్ లేకపోతే నేరుగా వాళ్ళని మోసుకొని పోతా ఉంటే రోడ్డు పైనే డెలివరీ అయిన సందర్భాలున్నాయి. ఏంటి అనాగరికం? ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను, బాధ ఉంది, నిస్సహాయాన్ని. కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ వస్తే వాళ్ళని తీసుకుపోవాలంటే వెహికల్స్ లేకపోతే నేరుగా వాళ్ళని మోసుకొని పోతా ఉంటే ముఖ్యమంత్రి చేసింది చూస్తా ఉంటే చాలా దుర్మార్గంగా ప్రయత్నించే పరిస్థితికి వచ్చాడు. బాధాకరంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు,
ఉదయం నిద్ర లేస్తాను నేను బటన్ నొక్కుతానంటాడు. ఆ బటన్ నొక్కుడు వల్ల మీకు లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఆయన నొక్కే బటన్ ఒకటి, ఆయన బొక్కే బటన్ ఒకటి. ఆయన దోచేది ఎక్కువైంది, మనకిచ్చేది తక్కువ అయిపోయింది. మీరు ఒక్కసారి చూడండి నిత్యావసర వస్తువుల ధరలు. ఏమమ్మా ఏదైనా కొనే పరిస్థితిలో మీరున్నారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ 76 రూపాయలుంటే ఈరోజు ధర ఎంత? 111. డీజిల్ 70 ఉంటే ఈరోజు 99. బియ్యం 40 ఉంటే ఈరోజు 60 రూపాయలు. కందిపప్పు 87 ఉంటే ఈరోజు 160. చింతపండు 122 నుంచి 240. మినపప్పు 79 నుంచి 160. పంచదార 20 నుంచి 26 నుంచి 46. వంట నూనె 60 నుంచి 130. ఎల్పిజి గ్యాస్ నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు ఎంతమ్మది? 726 నుంచి 1175 రూపాయలు. మా ఆడబిడ్డలందరూ వంట గ్యాస్ కట్టేసి మళ్ళా కట్టెల పొయ్యిపోయే పరిస్థితికి వచ్చారు. నాగరిక ప్రపంచంలో మనం ఉండి రాతి యుగంలో పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు చూడండి కరెంటు ఛార్జీలు. ఒకప్పుడు 200 రూపాయలు, ఇప్పుడు ఎంత కరెంటు ఛార్జీలు? 1000 రూపాయలు. అంటే 5 రెట్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఇంకో పక్కన మీరు చూస్తా ఉంటే ఈరోజు నేను ఆ రోజు కేబుల్ తీసుకొచ్చా. కేబుల్ టీవీ తీసుకొచ్చి మీ అందరికి కూడా 149 రూపాయలకి 15 MPPS ఇచ్చి అక్కడి నుంచి ఇంటర్నెట్ గాని వైఫై గాని అన్ని మీకు ప్రొవైడ్ చేశా. ఈరోజు దాన్ని ఎంత చేశాడు? 350 రూపాయలు చేశాడు. అంటే అన్ని పెరిగాయి. ఇంకో పక్క మద్యం మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది. పగలంతా కష్టపడతారు, రాత్రి సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకుంటే నిద్ర వస్తుందని ఒక అలవాటు చేసుకున్నారు. మీ బలహీనత ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నాడు. అందుకే అక్కడి నుంచి దోపిడీ ప్రారంభించాడు. ఒకప్పుడు నాణ్యమైన మద్యం 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు ఎంత ఉంది? ఎంత? 200 రూపాయలు, అవునా కాదా? ఎవరికి పోతున్నాయి 150 రూపాయలు? ఎవరికి పోతున్నాయి 150 రూపాయలు? జగన్మోహన్ రెడ్డికి, అవునా కాదా? ఎక్కడైనా నాకే అర్థం కాలే, ఎప్పుడు నేను ఈ పేర్లని నాకు తాగుడు అలవాటు లేదు. బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. ఏం తమ్ముళ్ళు ఎక్కడన్నా విన్నారా ఈ పేర్లు? అన్ని జగన్మోహన్ రెడ్డి మాయ. ఆయన బ్రాండ్లీ, అవే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఆయనే హోల్సేల్, ఆయనే రీటైల్. కడాన మీ ఊర్లో బ్రాందీ షాపులో ఆ బ్రాందీ అమ్మే వ్యక్తి కూడా ఆయన మనిషే, అవునా కాదా? ఎక్కడికి పోతున్నాం అంటే పేదవాళ్ళ రక్తాన్ని తాగుతున్నాడు. మీ ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితులు లేడు. మీరు చనిపోయినా సరే ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. 30,000 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన చాలా మంది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఇన్ని జరిగిన ఈ ముఖ్యమంత్రిలో మార్పు లేదు. ఇతను ఒక జలగా మారిగా తయారయ్యాడు. ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి, మా ఆడబిడ్డల మంగళసూత్రాన్ని తెంపడానికి వచ్చాడు తప్ప మనల్ని ఉద్ధరించడానికి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు. స్వార్థం తప్ప ఎక్కడా ప్రజాసేవ లేని పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు, నేను 3 రాజధానులు అంటాడు.
విశాఖపట్నం పైన ప్రేమ అంటాడు. విశాఖపట్నం పైన నాకంటే నీకేం ప్రేమ లేదు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈయనకు విశాఖపట్నంలో ఆస్తుల మధ్య ప్రేమ. నేను ఎప్పుడో 2003లో రామానాయుడు స్టూడియో వస్తే హైదరాబాద్ మారిగా విశాఖపట్నంలో కూడా షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి అవుతుందని 35 ఎకరాలు ఇచ్చాను. అక్కడి నుంచి కొన్ని ఫ్లోర్లు వాళ్ళు కట్టుకున్నారు. ఇతను వచ్చి దాంట్లో వాటా అడిగాడు. 15 ఎకరాలు వారగా తీసుకున్నారు. పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ వేశారు. లేఅవుట్ వేస్తే నేను సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పి ఇది తప్పు, మీరు కూడా కౌంటర్ ఫైల్ చేయండి, ఇది ఇవ్వడానికి వీలు లేదని స్టే ఇచ్చారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నమైన ప్రేమ కాదు, అక్కడ భూముల పైన ప్రేమ, ఆస్తుల పైన ప్రేమ, దాన్ని దోచుకోవడానికి వచ్చాడు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మా తమ్ముడి చేత రిషికొండ ఏమైంది? బోడిగుండు అవునా కాదా? రేపు ఇక్కడికి వచ్చాడంటే అరకులో ఏ కొండ ఉండదు, ఇంకా అన్నిటికీ గుండు కొట్టేస్తారు. అదే జరుగుతా ఉంది అక్కడ. లాటరైట్ అక్కడ కేజీఎఫ్ మరి తయారు చేశాడు, కేజీఎఫ్ 3. ఎక్కడికి పోతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చేస్తే ఈరోజు విశాఖపట్నం కూడా ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు పోలవరం తమ్ముళ్ళు, ఆ పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇక్కడ ఉండే గిరిజనులు ఉన్నారు, పోలవరం ముంపు మండలాలు ఉన్నాయి. ఆ రోజు నా మీద నమ్మకంతో 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆ 7 మండల వాసులు కూడా ఎక్కడా గొడవ చేయకుండా పర్వాలేదు మా భూములు పోయినా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి సహకరించారు. దాన్ని గుర్తుపెట్టుకుని నేను ఒకటే చెప్పాను ఆ రోజు, పోలవరం పూర్తి చేస్తాం, దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ నష్టపోయిన గిరిజనులందరికీ 7 మండలాలకి న్యాయం చేసే బాధ్యత నాదని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. మీరు నమ్మారు. ఈరోజు హామీ ఇస్తున్నా, పోలవరం ముంపు ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన జిల్లా పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క బాధ, పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే 72% మనం పూర్తి చేసి డయాఫామ్ వాల్ మునిగి కొట్టుకొని పోయింది. కాఫర్ డ్యాములు కూడా మొత్తం తెగిపోయినాయి. గైక్ బండని పెట్టారు, అది కూడా కుంగిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది. ఇది కేంద్రం ఇచ్చే ప్రాజెక్టు, వాళ్లే నిధులు ఇస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R కానీ వాళ్లే ఇవ్వాలి. అలాంటి మంచి ప్రాజెక్ట్ కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అమరావతి పోయింది, పోలవరాన్ని నాశనం చేశాడు, గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదు, మాటలు మాత్రం చెప్తాడు. ఏ పని చేయకుండా చేసే వ్యక్తి మోసకారి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్ పని అయిపోయింది. ఈ రోజు ఈ యొక్క అరకు చూసిన తర్వాత ఇంకెక్కడ కూడా గిరిజన ప్రాంతంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. నిన్న నేను కడపకి వెళ్ళాను, కడపలో కూడా ఇదే స్పందన. వాళ్ళు ఒకటి అడిగారు నన్ను, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. రాష్ట్రం అంతా అడిగే సమస్య సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. ఊ కిల్డ్ బాబాయ్. బాబాయిని చంపిన వాళ్ళకు ఓట్లేస్తారా తమ్ముళ్ళు మీరు?
వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, దోపిడీ చేసే వ్యక్తులకు మనం ఓటేసి మొత్తం మునిగిపోతాం. అందుకే ఈరోజు చూస్తున్నారు, ఆయనకు అర్థమైపోయిన సర్వేలు వస్తున్నాయి. ఏ ముగ్గురిని అడిగినా ముగ్గురు కూడా ఈసారి నీ పని అయిపోయింది, మేము తెలుగుదేశం పార్టీ జనసేనకి వేసుకుంటామని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం జనసేన సూపర్ హిట్, మీకేం అనుమానం లేదు. 100% మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంగుండేది 81 రోజులే. ఈ 81 రోజుల తర్వాత మంచి రోజులు వస్తాయి మీకు, అది నా భరోసా. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను మీకందరికీ, బాబు భరోసా, భవిష్యత్ గ్యారంటీ. ఇది ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటా. మా ఆడబిడ్డల్ని ప్రత్యేకంగా, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే 18 సంవత్సరాల నుంచి 60-59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు నెలకు పంపించే బాధ్యత నాది. డాక్రా సంఘాలు పెట్టింది కూడా నేనే, దీపం పెట్టింది కూడా నేనే. మళ్ళీ హామీ ఇస్తున్నా, 1500 రూపాయలు మీకు పంపిస్తాను. ఇంకో పక్క మీ ఇంట్లో ఎంత పిల్లలు చదువుకుంటే అందరికీ 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను, నిబంధనే లేదు. నలుగురుంటే 60,000 వస్తుంది, 5 మంది ఉంటే 75,000 వస్తుంది. పిల్లలే మన ఆస్తి, వారి వల్లనే రాష్ట్ర భవిష్యత్తు. ఇంకో పక్క ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఆ ధరలు నియంత్రణ చేస్తా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, యువత, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే బాబు రావాలంటే కాదు, జగన్ పోవాలి. డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండరే కాదు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేది నా బాధ్యత. ఇంకో పక్కన వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసేట్టుగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంట్లో బోరు కొడితే, సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా. మండల హెడ్ క్వార్టర్లు అన్నింటిలో మోటార్ బైక్ రావచ్చు, పని చేసుకోవచ్చు, సాయంత్రం ఇంటికి పోవచ్చు. యువతని మీ అందరికీ హామీ ఇస్తున్నా, మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తా. మీ తెలివితేటలు ఉపయోగించుకుంటాం. మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా యువతకు అందరికీ హామీ ఇస్తున్నా. తమిళ్లో 81 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరి మనస్సుని చైతన్యం చేయండి, అవసరాన్ని చెప్పండి. ఈరోజు నేను వచ్చింది రా కదలిరా. ఈ రా కదలిరా నా కోసమా?
నా కోసరమని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చాను, భావితరాల భవిష్యత్తు కోసం వచ్చాను, దగాబడ్డ తెలుగు ప్రజల కోసం వచ్చాను, మళ్లీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో వేయడానికి వచ్చాను. సహకరిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి. ఏదో నేను పిలిచానని కాదు, నా కోసరమో పవన్ కళ్యాణ్ కోసరమో తెలుగుదేశాని కోసరమో లేకపోతే జనసేన కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం ఇచ్చిన పిలిపిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను చూడని అధికారం లేదు. ఏం తమ్ముళ్ళు, నేను రికార్డులు క్రియేట్ చేయలేదా? నాకేం కొత్త అధికారం? సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని. మళ్లీ నా రికార్డు బ్రేక్ చేయాలంటే ఇంక సాధ్యం కాదు. 2 రాష్ట్రాలు అయిపోయినాయి. అవునా కాదా? నవ్య ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు ఉన్నాను. కానీ ఈ రోజు నా బాధ, ఆ రోజు నేను చేసిన పనుల వల్ల హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది. ఆడ ఇలాంటి మానసిక రోగి లేడు. ఇక్కడ వచ్చిన వ్యక్తి అమరావతిని నాశనం చేశాడు, పరిశ్రమలు పాల్దోలాడు, అభివృద్ధిని మొత్తం డిస్ట్రాయ్ చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. అన్ని విధ్వంసమే. దానివల్ల రాష్ట్రానికి అరిష్టం అయింది. ఇప్పుడు నేను ఒకటే ఆలోచించాను, నేను చేసిన పనుల వల్ల ఆ రోజు తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా వెళ్లారు. ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే మన వాళ్ళకే ఎక్కువ ఆదాయం వస్తా ఉంది. అది నేను ఇచ్చిన ఐటీ ఆయుధం. బ్రహ్మాండంగా రాణించారు, ప్రపంచం అంతా వెళ్లిపోయారు. కానీ ఈరోజు నా బాధ్యత, నేను పుట్టిన ఈ గడ్డ మీద మీరందరూ ఉన్నారు. మీరందరినీ ఈరోజు రివర్స్ గేర్ వేసి రివర్స్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. ఇదే జరిగితే మళ్ళా మీరంతా రాతి యుగానికి వెళ్లిపోతారు. నా ఆలోచన, తెలుగు జాతికి స్వర్ణ యుగం రావాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. మీరందరూ ఆనందంగా ఉండాలి. ఇది సాధ్యమంటే సాధ్యమని నిరూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు అరకు భవిష్యత్ గ్యారంటీ చెప్పాను. గిరిజనుల కోసం స్పెషల్ ప్లాన్ తీసుకొస్తా, ప్రత్యేకమైన నిధులు పెడతా, ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతా. ఇదే కాకుండా కొత్తగా నేను కుటుంబ వికాసం అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నా. నిన్ననే ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ నిమ్మకూరులో దీన్ని ప్రారంభించా. నేను కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకున్నా. ఇక్కడే గ్రామాన్ని ఆ రోజు మీరు చూస్తే జన్మభూమి స్ఫూర్తితో నాకు వచ్చిన అవకాశాన్ని అరకులో గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నానంటే అది ఇక్కడుండే గిరిజనుల పైన నా ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. జన్మభూమి స్ఫూర్తితో గిరిజన ప్రాంతంలో ఈ రోజు నా వల్ల గాని, సమాజం వల్ల గాని, ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక కుటుంబాన్ని, 5 కుటుంబాలని, 4 కుటుంబాలని, 10 కుటుంబాలని దత్తత తీసుకోవాలి, మెంటరింగ్ చేయాలి, వాళ్ళతో అనుసంధానం కావాలి. మనతో సమానంగా వీళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకురావాలి. ఆ రోజు సంస్కరణలు వచ్చాయి, సంపద వచ్చింది. ఈరోజు కుటుంబ వికాసం ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదరికం నుంచి పైకి తేవడం నా బాధ్యత. పేదరికం లేని సమాజాన్ని చూడడం నా ఆశయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది మొదటి విడతే. అది అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎందుకు లక్షాధికారులు చేయలేమో, ఎందుకు డబ్బులుండే ధనికులు చేయలేమో, దాన్ని కూడా ఒక సవాలుగా తీసుకొని ముందుకు పోతాం. దీనికి కావాల్సిన చదువు కావాలి, ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టాలి. వీళ్ళందరినీ బాగా చదివిస్తే, మంచి అవకాశాలు చూపిస్తే ప్రపంచాన్ని వీళ్ళు శాసించే పరిస్థితికి వస్తారు. ఇక్కడుండే వాళ్ళందరికీ
మొత్తం ఈ ప్రాంతం అంతా ఏమి అన్ని పంటలు వస్తాయి. ఇక్కడ యాపిల్ కూడా వస్తుంది కడాన. ఒక పంట కాదు, అన్ని పంటలు వస్తాయి. వాణిజ్య పంటలేసి గిట్టుబాటు ధర ఇచ్చి అవసరమైన గెడ్డింగ్లు పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీలో మార్పు రావాలి. మళ్ళీ మీలో కొంతమందికి కులము మతము లేకుంటే రీజియన్ ఇవన్నీ వస్తాయి, రిలీజియన్ వస్తాయి. నేను ఒకటే కోరుతున్నా, మతం ఒక విశ్వాసం. కులం మనం పుట్టిన ఒక కులంలో పుడతాం. ఇక్కడుండేవాళ్ళు గిరిజన కులాల్లో పుట్టారు. కానీ ఒక మంచి పరిపాలన, సుపరిపాలన ఉంటే తద్వారా పేదరికం పూర్తిగా పోతుంది. మన మతం ఆయన ఉన్నాడు, ఆయన వల్ల లాభం ఉంటుంది అనుకుంటే ఈ మతం తిండి పెట్టదు, కులం తిండి పెట్టదు, ప్రాంతం తిండి పెట్టదు. ఈ విషయం మీరు ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. సుపరిపాలనకు ఓట్లేస్తామని గట్టి చేతులు పైకెత్తండి. మతాల పేరిట కులాల పేరిట మేము మోసపోమని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తమిళలో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి మళ్ళా వస్తాడు, కొత్త బిక్షగాడు, కొత్త వేషంలో వస్తాడు మళ్ళీ. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, మొత్తం ఆయనంతా కూడా పెద్ద ఎత్తున సామాజిక న్యాయం అంటున్నాడు. నేనేదో పెత్తందారంట. 45 ఏళ్ళు నన్ను చూశారు మీరు. నేను గాని ఎన్టీఆర్ గాని పేదవాళ్ళ కోసం ఎక్కడ కూడా ఒక చిన్న ఆరోపణ లేకుండా నీతివంతమైన పరిపాలన ఇచ్చి సుపరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేయాలనేది మా తాపత్రయం. అదే విధంగా పనిచేశాం. ఈ ముఖ్యమంత్రిని మీరు చూస్తే దేశంలో ఒక రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుని పెద్ద ఎత్తున దోచేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే ధనికుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? 510 కోట్ల రూపాయలు ఈ రికార్డులో చూపించిన ఆదాయం. దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రులు కలిస్తే దాంట్లో సగం కూడా రాదు. ఇప్పుడు ఆయన పేదల ప్రతినిధి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మనం పెత్తందారులు, మీరందరూ కూడా పెత్తందారులే ఆయన దృష్టిలో. ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే, వ్యతిరేకంగా రాస్తే, నువ్వు చేసేది తప్పని చెబితే వాళ్ళందరూ పెత్తందారులే. జీవో నెంబర్ 3 తప్పని మీరంటే నువ్వు కూడా పెత్తందారువే. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలన పోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. ఇంత డబ్బులు సంపాదించావే, మా గిరిజనులు ఉన్నారు పాపం, పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ మంత్రం చెప్పు. కిట్కేంటో వాళ్ళు కూడా సంపాదించేస్తారు రేపటి నుంచి. అడగాలనా లేదా? మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వస్తే అడగండి. మీ ముఖ్యమంత్రి దగ్గర ఒక మంత్రం ఉంది, డబ్బులు సంపాదించే మంత్రం. ఆ మంత్రం మాకు కూడా చెప్పమనండి, అప్పుడు ఓటేస్తామని నిర్మోహమాటంగా మీరు చెప్పండి. అది మీ సొత్తు దోచుకుని జగన్మోహన్ రెడ్డి బలి పశువులు చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని 90 మంది ఓడిపోతారని నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటికే చాలా మందిని మార్చాడు. 175 మందిని నువ్వు మార్చినా ప్రజలు నిర్ణయం చేశారు, నిన్ను ఇంటికి పంపించడం ఖాయం, దాంట్లో మార్పే లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు చూస్తే ఒక్కొక్కరిని తమ్ముళ్ళు, అరొక ఎమ్మెల్యే పాల్గొన మొత్తం మైనింగ్ అంతా ఏం చేశాడో మీరే చూశారు. అవునా కాదా? అవినీతి చేశాడా లేదా? ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా నియోజకవర్గం వచ్చే నిధులు కూడా పర్సంటేజీలు తీసుకునే పరిస్థితికి వచ్చాడు. ఎమ్మెల్యే పాడేరు, కొట్టగుళ్ళి 100 ఎకరాల క్వారీ బంధువులకు అప్పచెప్పారు.
ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చినట్టుంది ఇప్పుడు, అవునా కాదా? అంటే వీళ్ళు రాజకీయ నాయకులు. ఇంకో పక్క పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఇళ్ల పట్టాల భూ కుంభకోణాల్లో పెద్ద ఎత్తున దోచేశాడు. మద్యం షాపులో ఉద్యోగం ఇవ్వాలన్నా ఈయనకి లంచం ఇవ్వాల్సిందే. ఈయన పెద్ద నాయకుడు, అలాంటి నాయకుడు కోటేయాలి. సాలూరులో మంత్రి పీడిక రాజన్న దొర సాలూరునే పీల్చుకు తింటున్నాడు. మంత్రి అయ్యాక సాలూరు ముఖచిత్రం మారలేదు, కానీ మంత్రి మాత్రం ఆస్తులు మాత్రం లెక్కలేని ఆస్తులు కూడగట్టాడు. గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తే ఆ గిరిజన యూనివర్సిటీ మనం ఉంటే ఇప్పటికే ప్రారంభమయ్యేది. అలాంటి గిరిజన యూనివర్సిటీ అతి లేదు గతి లేదు, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉండే పరిస్థితి వచ్చింది. కురుపాం మొన్నటి వరకు మంత్రి, నాగావళి నదీ తీర ప్రాంతం, పూర్ణపాడు, దేవుని గుంప అన్ని రీచ్లు కుటుంబ సభ్యులు రాయిచ్చేసింది. రాయవాడ రిజర్వాయర్లో కూడా ఆధునీకరణ పరితో పెద్ద ఎత్తున దోచే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క రంపచోడవరం, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది. ఆ ఎమ్మెల్యే అక్కడ ఒక ఎమ్మెల్సీకి బినామీ. ఆ ఎమ్మెల్సీ ఏం చేస్తాడంటే ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చి, అలాంటి డోర్ డెలివరీ ఇచ్చిన వాడికి ముఖ్యమంత్రి ప్రత్యేకమైన స్థానం, ఆయనకు ఊరేగింపులు చేస్తారు. ఇది సామాజిక న్యాయం. ఇంకో పక్క పాలకొండ, ఆనకొండలా మింగేస్తా ఉంది ఆవిడ. అక్కడ ఆవిడ ఇంటి కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. వీళ్ళు ఏమీ చేసే పరిస్థితులు కూడా లేరు. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఒక ప్రత్యేకమైన గ్రిడ్ తయారు చేస్తాం. ఈ యొక్క అరకు గాని గిరిజన ప్రాంతాలు ఇచ్చేస్తాం. మళ్ళీ ఈ అరకు కేంద్రంగా టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. టూరిజాన్ని ప్రమోట్ చేసి ఇక్కడుండే మీకు ఉపాధి కల్పించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పోలవరం ముంపు ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈ ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్క గిరిజనుల్ని పైకి తేవడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసి దాన్ని స్వయంగా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఏదైతే ఈరోజు చెప్పానో అవన్నీ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళీ 81 రోజు ఊరూరులో చర్చ జరగాలి. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. మా తమ్ముడు అంగనవాడి 40 రోజులు అయిపోయింది. ఆడబిడ్డల రోడ్డు మీద ఉన్నారు. కనికరం లేని ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే అంగనవాడి టీచర్లు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను వాళ్ళకు ఒకటి హామీ ఇస్తున్నా, వాళ్ళ న్యాయమైన సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత 80 రోజుల తర్వాత నేనే తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కిడారి సర్వేశ్వరరావు గారు కానీ సిరివేణి సోమ గారిని కానీ ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి నాయకుల్ని ఇద్దరిని పోగొట్టుకున్నాం. ఏది ఏమైనా వాళ్ళ యొక్క స్ఫూర్తి మన దగ్గర ఉంది. అబ్రహం ఉన్నాడు, శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, శ్రావణ్ ఉన్నాడు. వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. నేను అందుకని గెలుపు కూడా గెలవాలి. గెలిచిన తర్వాత ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో, ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా. అందుకే అరకులో నేను చేసింది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టాం. మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి. అదే మాదిరిగా అబ్రహం గారిని, శ్రావణ్ని ఎక్కడ ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా.
కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ధ్యేయంగా అరకు గెలవాలి, గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. అరకు గెలవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అరకు గెలుపు ద్వారా తెలుగు జాతి గెలవాలి. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, గెలిపిస్తామని. చాలా సంతోషం. మిగిలిన విషయాలని కూడా నేను ఎక్కడికక్కడ మాట్లాడతాను. ఈ రోజు మీరు చూపించిన అభిమానం శాశ్వతంగా నేను బతుకున్నంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, నేను రావడానికి లేట్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం, హెలికాప్టర్కి వచ్చింది. వాళ్ళు చక్కర్లు కొట్టి మళ్ళా ఆయిల్ అయిపోతే వేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి నేను మళ్ళీ బండపేటకి వెళ్తున్నా. ఏదేమైనా నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూశాను. చాలా ఆనందంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. మిమ్మల్ని చూస్తే గెలుపు మందే అని నమ్మకం వచ్చింది. ఈ నమ్మకాన్ని ఉధృతం చేయండి. ఇది ప్రారంభం మాత్రం. ఏ ఇద్దరు కలిసినా మాట్లాడాల్సింది తెలుగుదేశం గెలుపు, తెలుగుదేశం జనసేన గెలుపు. అదే ఈ రాష్ట్రానికి వెలుగు. ఇంటింటికి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బాగు చేసే బాధ్యత మాది, గెలిపించుకునే బాధ్యత మీదని మరొక్కసారి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.